మహానంది దివ్య చరిత్ర మీకు తెలుసా? పూర్వం కర్నూలు మండలంలోని కొంత ప్రాంతాన్ని నందనరాజు అనే పుణ్యపురుషుడు పరిపాలించేవాడు. అతను నిత్యవచనుడు, పరమదయాభాసురుడు, పరమేశ్వర భక్తుడు. నిత్యము శివలింగార్చన చేయనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని పరమ ఇష్టాపరుడు. అతను ప్రతినిత్యం గోక్షీరంతో శివాభిషేకం చేసేవాడు. అందుకే ప్రత్యేకంగా ఆవుల మందను పోషించేవాడు. అన్ని ఆవులలోనూ ఓ కపిల క్షీరము ప్రత్యేకంగా అభిషేకానికై వినియోగించేవాడు. ఆ గో సంరక్షణకు గోపాలుడు అనే అతి నమ్మకమైన బంటును నియమించాడు. గోపాలుడు ప్రతిదినము ఉదయమే ఆవులను తోలుకొని అడవికి వెళ్ళేవాడు. చక్కని పచ్చిక బయళ్లలో ఆవులను మేపుకొని సాయంకాలానికి వచ్చేవాడు. గోక్షీరములు రాజప్రసాదంలో అందించి తిరిగి ఇంటికి వెళ్ళేవాడు. అదే అతని నిత్యకృత్యము. శివార్చనకై వినియోగించే క్షీరప్రసాదానికి కపిల, ఆ కపిల సొగసే సొగసు. సాక్షాత్తు నందీశ్వరుని ఇల్లాలుగా ఉండేది. భువనరక్ష చేసే జగన్మాతలా ఉండేది. సర్వ ప్రపంచానికి ఆహారాన్ని ఇవ్వగలిగే పొదుగుతో ఉండేది. ఆ గోవు పాలు గంటెడు తాగినా అమృతపానం. చక్కని కొమ్ములతో, అతి చక్కని పూరంతో, నంది నాట్యం ఆడినట్లు నడిచే నడకలతో, పరమేశ్వరానుగ్రహ వాహకములైన నల్లని కళ్ళతో సాక్షాత్తు నందిధేనువులా ఉండేది ఆ కపిల. ఒకరోజు సాయంకాలం అడవి నుండి తిరిగి వచ్చిన గోపాలుడు యథారీతి పాలు తీయుటకు వెళ్ళగా అమావాస్య నాటి చంద్రునిలా కనిపించిన పొదుగును చూసి గోపాలుడు ఆశ్చర్యపోయాడు. పాలకే వదిలిన దూడను తన్నినది గోవు. పాలు తీయటకు వెళ్ళిన గోపాలుని కూడా తన్నినది. తల్లిని మించిన తల్లి, సాధువులలో సాధువు, నా తల్లి నన్నెలా తన్నినది? కుంభంలా ఉండే పొదుగేల చిక్కినది? పాలేమైనవి? అర్థం కాని గోపాలుడు ఆవేదనతో విషయం నందనరాజుకు విన్నపించాడు. వ్రతభంగానికి రాజు తెంచి దిష్టి తీయించాడు. ఆవుకు సేవలు చేసినాడు. మరుసటి రోజు యథాప్రకారమే అయినది. మూడవ రోజైనా అంతే జరిగింది. రాజునకు కోపం వచ్చి గోపాలుని శిక్షించలేక, వ్రతభంగమునకు ఓర్వలేక గోపాలుని కఠినంగా శాసించాడు. 3 రోజుల అనుభవంతో ఆ రోజు గోపాలుడు ఆవును జాగ్రత్తగా కాచినాడు. ఎవరో తనను మోసగించి పాలు పిదుకుటకు వెళ్ళుచున్నారని యోచించి గోపాలుడు ఆ రోజు ఎవరూ ఆ పరిసరాలకు రాకుండా జాగ్రత్త పడినాడు. సాయంకాలమైంది. ఆవుల అన్నింటినీ మళ్లించుకొని రాజకోష్టము వెళ్ళినాడు. కానీ కథ యథాప్రకారమైనది. రాజుగారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో చింతించాడు. వికల మనస్కుడై ఇంటికి చేరినాడు. ఎప్పుడూ జరగనిది ఇలా జరుగుతున్నదేమిటి? ఎవరు దీనికి కారకులు? మనుషులా లేక దైవమాయా? ఏది ఏమైనా రేపు నా ప్రాణాలను వెలకట్టి అయినా జాగ్రత్తగా చూస్తాను. ఆవు పొదుగు పిండినదే పాలు ఎలా మాయమవుతాయి? ఇదేదో చిత్రంగా ఉంది అనుకున్నాడు. ఆ ఆలోచనలతో నిద్రపోయాడు గోపాలుడు. అతనికన్నీ కలలే. కల నిండా గో సమూహము, అన్నీ కపిలలే. ఎటు చూసినా గోక్షీరం, క్షీర సముద్రంలాగా పాలమయం. ఆ పాల మధ్య పరమేశ్వర సమేతుడైన ఈశ్వరుడు చూడగా పశుబాలునిలా, చిన్న పిల్లానిలాగా మారి పరమేశ్వరుడు పాలు తాగుతున్నాడు. తెల్లవారింది. కల అర్థం తెలియక ఆందోళనతోనే ఆనాడు విషయం తెలుసుకోవాలని పట్టుదలతో ఆవుల మందతో వెళ్ళాడు గోపాలుడు. అన్ని ఆవులను తప్పించుకొని వెళ్ళసాగింది కపిల. దాన్ని అనుసరించాడు గోపాలుడు.
అది వెళ్ళి ఓ పుట్ట వద్ద నిలిచింది. సరిగా పుట్టపై నిలిచింది. వాల్మీకాగృహంలో ఓ పసిబాలుడు ముఖం కనిపించింది. గోవు ధారగా పాలు పితకసాగింది. జగమంతా ఆకలితో ఉన్నట్టు ఆ బాలుడు ఆ క్షీరాన్ని త్రాగసాగాడు. అద్భుతం, ఆశ్చర్యం, ఆనందం. పాలు పితికిన గోవు తిరుగుముఖం పట్టింది. యథావిధిగా విషయమంతా వివరించాడు గోపాలుడు. నందనరాజుకు విషయం తెలియలేదు. ఆశ్చర్యంతో విషయమంతా విన్నాడు. ఆ రోజు రాత్రి 4వ జాములో పరమేశ్వరీ సహితుడైన సాంబశివుడు నందనరాజుకు కల్లో ప్రత్యక్షమైనాడు. నందనరాజా, నీవు ధన్యుడవు, నీ రాజ్యము ధన్యము, నీ గోవు గోపాలుడు ధన్యులే. ఆ పాలు తాగిన పసిబాలుడు ఎవరో కాదు, నేనే. నిన్ను నీ రాజ్యాన్ని అనుగ్రహించటానికే వచ్చాను. ఆ పుట్ట ఉన్న చోటే నాకు ఒక ఆలయాన్ని నిర్మించు. అక్కడే ఒక కోనేరు తవ్వించు. నా దేవి గంగాభవాని నీ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది అనగానే రాజుకు వెంటనే మెలకువ వచ్చింది. నిత్య పూజలు నిర్వహించి రాజు కూడా గోపాలుని వెంట వెళ్ళాడు. సాయంకాలం దాకా కాచుకొని గోపాలుడు నందనరాజు కపిలను అనుసరించాడు. అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసిన రాజు కదిలాడు. ముందుకు వస్తున్న రాజును చూసి కపిల అడుగు వేసింది. ఆ అడుగు పుట్టపై పడింది. ఆ కపిల, ఆ బాలుడు అదృశ్యమైనారు. రాజు తన యొక్క తొందరపాటుకు నొచ్చుకున్నాడు. తిరిగి తన రాజ్యానికి వచ్చి వాస్తు ప్రవీణులైన శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడు. సమీపంలోనే కోనేరు త్రవ్వించాడు. ఆ పుట్టలో వెలిసి ఉన్న శివలింగ రూపుడే మహానందీశ్వరుడు. ఆ క్షేత్రమే మహానంది దివ్యక్షేత్రము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.